హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగములో కృష్ణ పరమాత్మ చెప్తున్నారు 6వ శ్లోకాన్ని. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును ఇంద్రియములను శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయంపని వాడు తనకు తానే శత్రువు. అనగా జితేంద్రియునకు మనస్సు, ఇంద్రియములు, శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై మిత్రుల వలె సహకరించును. అట్లుగాక జితేంద్రియుడు కాని వానికి మనస్సు, ఇంద్రియములు, శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధములుగా నిలుచును. ఎవరైతే సాధన చేస్తారో ఆ సాధన చేసిన వారికి ఏంటంటే నిగ్రహించలేనటువంటి మనస్సే, ఇంద్రియాలు, శరీరము వానికి అవరోధులుగా ఉంటాయి. అంటే ఎవరైతే నిగ్రహిస్తారో శరీరాన్ని, మనసుని, ఇంద్రియాలను ఎవరైతే నిగ్రహిస్తారో వారికి సాధనకి అనుకూలంగా ఉంటుంది. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. మిత్రు శత్రు అనేది బయట ఎవరూ లేరు. ఉన్నా సరే మనకి అవసరం లేదు. కాబట్టి మన మనసే మనకు మిత్రువు, మన మనసే మనకి శత్రువు. మన ఇంద్రియాలు పరిపరి విధాలు వెళ్ళిపోతుంటాయి, విషయ వాసనల వైపు పరిగెడుతుంటాయి. మన ఇంద్రియాల్లో నిగ్రశక్తి లేకపోతే, మన ఇంద్రియాల్లో చెడు స్వభావాలు ఉంటే, మన మనసులో చెడు స్వభావాలు ఉంటే, ఆ చెడు స్వభావాలే బయటికి మనల్ని, ఈ జీవుణ్ణి ప్రేరేపిస్తూ కర్మలు చేయిస్తూ ఉంటాయి. ఆ విధంగా కర్మలు చేయడం వల్ల మనకి కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఆ విధంగా లక్ష్య సాధనకు అవరోధాలుగా ఉంటుందన్నమాట. మనకి ఎవరైతే నిర్మలమైన మనసు కలిగి ఉండి ఇంద్రియములు స్వచ్ఛమైనవిగా, మంచిగా ఎవరికైతే ఇంద్రియాలు, మనసు, బుద్ధి స్వచ్ఛంగా ఉంటాయో అవే మనకి మిత్రులుగా ఉంటాయి. అవే మన సహకారం చేస్తాయి. మన బాహ్య ప్రపంచం ఎటువంటి శత్రులు మిత్రులు మనకు ఉన్నా సరే మనకు అనవసరం. అంటే మన మనసే మనకి మిత్రువు, మన మనసే మనకి శత్రువు. ఆ విధంగా పరమాత్మ ఏం చెప్తుందంటే, ఈ లక్ష్య సాధనకు, మోక్ష మార్గానికి వెళ్ళే అవకాశం ఎవరికైతే మనకి కావాలనుకున్నప్పుడు మన మనసు శుద్ధంగా ఉండాలి, మన మనసు ఇంద్రియ శుద్ధంగా ఉండాలి, శరీర శుద్ధంగా ఉండాలి. ఎవరైతే ఈ 3 రకాలైనటువంటి మనసు, ఇంద్రియాలు, శరీరము నిగ్రహ శక్తి కలిగి ఉండి ఎవరికైతే ఉంటుందో వారు లక్ష్యాన్ని సాధిస్తారని పరమాత్మ చెప్తారు.